ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండేదారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదారు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన దేవుని మాట కొరకు మనమందరం ప్రభునందు ప్రియులారా సిద్ధపడాలి. ఏంటో తెలుసా, ఈ దినం ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే నువ్వు అవమానం నందవు. హల్లెలూయా. నిజమే, మనం నిందలు అనుభవించలేదు, మనం అవమానాలను భరించలేదు. ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా, అమ్మా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తట్టుకోగలుగుతాం, కానీ అవమానాలు తట్టుకోలేము. హల్లెలూయా. ఏం తట్టుకోలేము? అవమానాలు తట్టుకోలేము. కష్టం వస్తే మన ఇంట్లో మనకు వచ్చారు, ఎదుటోళ్ళకి ఏమైనా అనుకుంటాం కదా. బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, పరిస్థితి బాగాలేకున్నా ఏదైనా భరించగలుగుతాం, కానీ ఇదిగో అవమానాన్ని మనం భరించలేమంట. అందుకోసమే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం సెలవిస్తున్నది, రాజులు నిన్ను పోషించే తండ్రులుగాను, రాణులు నీకు పాలించే తల్లిగాను నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. చూడండి, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలను ప్రవచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నేను యెహోవానని కదా నువ్వు తెలుసుకోవడానికి నేను నీ మీదకి అవమానం రానియను. అవమానము ఏం చేయనట్టయినా నొందనీయనని నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో మనిషి బ్రతకడానికట ఏదో ఒక దాని మీద ఆధారపడతాడు. మనిషి బ్రతకాలంటే ఏం చేయాలా? ఏదో ఒక దాని మీద ఆధారపడాలి. ఏంటిది? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కష్టం కావచ్చు, ఇంకేమంటాం అమ్మా, చేతి పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అమ్మా, ఇంకా రకరకాల పనులు. ఏదో ఒక దాని మీద ఈ లోకంలో మనిషి బ్రతకాలంటే ఏదో ఒక పని మీద ఆధారపడతాడు. అవునా కదా? బ్రతకాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని మీద ఆధారపడినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడట జరిగేది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, మనం మనుషుల మీద ఆధారపడతాం, పని మీద ఆధారపడతాం. నాకు ఈ పని ఉంది, ఈ పనితోనే బ్రతికేస్తాను. నాకు ఈ వ్యాపారం ఉంది, ఈ వ్యాపారంతో బ్రతుకుతాను. నాకు ఈ ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగంతోనే బ్రతుకుతాను అని మనం ఏం చేసుకుంటాం? ఆధారపడతాం. ఏ పని ఉంటే అది. వ్యవసాయం ఉందా, భూమి ఉందా, నాకు పంట వస్తుంది, నేను ఈ పంట మీద బ్రతకగలుగుతాను. నాకు ఈ పని వచ్చు, నాకు కూలి పని వచ్చు, నాకు నాటేయచ్చు, లేకపోతే ఇంకేదో రకరకాల పనుల మీద మనం ఆధారపడి లోకంలో బ్రతుకుతుంటాం. హల్లెలూయా. అవునా కదా? రకరకాల పనుల మీద ఆధారపడి బ్రతుకుతాం. అయితే బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, ఇలా ఆధారపడుతున్న మన జీవితంలో తప్పుడు మార్గాలను ఆధారం చేసుకుని ఉంటున్నారా? కొన్నిసార్లు మనం ఎంచుకునే మార్గాలు, ఎంచుకునే పనులు ఏం చేస్తాయంటే, ఈసారి పంట బాగుంది, వేసిన విత్తనాలన్నీ మొలిచాయి, పైరు బాగుంది, చేతికి అందొస్తుంది అనుకునే టైంలో అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, లేదా తెగులు వచ్చేదనుకోండి, రోగం వచ్చేదనుకోండి, ఆ పంట అంతా నష్టమైపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకోసం బైబిల్ చెప్తున్నది, ఇదిగో అలాంటి
అలాంటి స్థితిలో ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుందా, ఇదిగో నీవు అవమానము నొందించలేదు, నువ్వు నొందవు అని చెప్తున్న మాట. అవమానం నొందవు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన కదా. ఒకవేళ గడిచిన సంవత్సరాలన్నీ నిందలు, అవమానాలు, అమ్మా ఇటున్నారా, శ్రమలను, కష్టాలను, మనుషుల మాటల చేత నువ్వు అవమానాల పాలయ్యావేమో, నిందల పాలు అయ్యావేమో, లేదా దుఃఖపడేవాడిగా ఉండిపోయావేమో, మిగిలిపోయావేమో, నిన్ను చూసిన వారు నిన్ను హేళన చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో. ఇది దేవుని వాక్యం చెప్తున్నాను. ఇదిగో నీవు అవమానము నొందవు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవమానం నొందని దేవుడు ఎప్పుడు అవమానం నొందం మనం చూసారా? మన పనుల్లో మనం ఆధారపడినప్పుడు ప్రభునందు ప్రియులారా, మనం బ్రతకడానికి దేన్ని ఆధారం చేసుకున్నామో అంటున్నారా, ఏ పనిని నమ్ముకున్నామో, ఏ పని ద్వారానే మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నామో ఆ పనుల వలన మనం నష్టపోయినప్పుడు మనం నిందించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, మన పనిని ఎక్కిరించేవారు ఉంటారు. ఉంటారా? మనం ఏ పని చేస్తున్నా ఇది ఈ పని ఎప్పుడు చెప్తారు. లోకానికే ఎక్కువ మనకంటే పట్టింపు. మన బ్రతుకు మీద మనకంటే ఎక్కువ. అబ్బో ఇప్పుడు ఈ వ్యాపారం పెట్టిందని, షాప్ పెట్టిందట, ఇదేన్ని రోజులు చెప్తారు. వ్యవసాయం చెప్తే ఇదేన్ని రోజులు చెప్తారు. వింటున్నారా ప్రభునందు ప్రియులారా? ఎందుకు ఈ మాటలను ఈ దినం నేను జ్ఞాపకం చేసుకున్నానంటే బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే మనం మనుషుల మీద ఆధారపడితేనట మనుషుల వల్ల మనకి ఎన్నో బాధలు వస్తాయి. హల్లెలూయా, అర్థమవుతుందా? మనుషుల మీద ఆధారపడితే అది ఇంట్లో ఉన్న భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, నీ కడుపులో పుట్టిన పిల్లలైనా కావచ్చు, ఎవరి మీద ఆధారపడ్డా వాళ్ళ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను? కదా ఈరోజు పిల్లలు అన్నట్లా, ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను? నా గురించి ఎవరు ఆలోచించుకోమన్నారు నిన్ను? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమే ప్రియులారా, నా మీద నువ్వు ఎవరు ఆశ పెట్టుకోమన్నారు? నేను వస్తానని, నేను పెడతానని. అందుకోసమే బైబిల్ అంటుంది, మనుషుల మీద ఆధారపడడం నేర్చుకున్న వాళ్ళట అమ్మ వాళ్ళ ద్వారా ఎన్నో బాధలు ఎదుర్కొంటారు, సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరి గురించి ఎప్పుడు ఊహించదు. బైబిల్ చెప్తుంది, ఎవరి గురించి ఎప్పుడు ఊహించదు. వీళ్ళకి ఇట్లుంటారు, వాళ్ళు అట్లుంటారు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి నమ్ముకోదట. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఉండకపోతేనట నీ జీవితంలో దుఃఖమే కలుగుతుంది. హల్లెలూయా. నీ కొడుకుల గురించి, నీ భర్త గురించి ఎన్నో ఊహించుకుంటా. అతడు అలా కనపడకపోతే ఏమవుతుందో తెలుసా? నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు ఊహించుకున్నట్లుగా, నువ్వు కలలు కన్నట్లుగా వాళ్ళ జీవితాలు కనబడకపోతే ఆ బాధ ఎవరికి? కలగన్న నీకే కదా. అవునా? వింటున్నారా? ఎవరైతే ఆ విషయాలు ఆలోచన చేసుకుంటున్నారు, నా కొడుకు ఇట్లుంటే బాగుండు, నా భర్త ఇట్లుంటే బాగుండు, నా బిడ్డ ఇట్లుంటే బాగుండు, నా పిల్లలు ఇట్లుంటే మంచిగుండు, నా కుటుంబం ఇలా ఉంటే బాగుండు, ఎవరెవరు అనుకుంటారో ప్రభునందు ప్రియులారా, అలా ఉండాలని కోరుకున్నావు కనుక నువ్వు అనుకున్నట్లుగా ఉండాలని రూల్ ఏమి ఉందా? వింటారా? పోనీ నువ్వు చెప్తే వింటారా? నువ్వు చెప్తే వినరు. నువ్వు చెప్పినట్టు నీ పిల్లలు ఎందుకు అవుతారు? కాదు. హల్లెలూయా. మనం చెప్పినట్టు ఇంటే వాళ్ళు మన పిల్లలు కాదు. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ అంటున్నది, దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఈ సంవత్సరంలో ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు అవమానము పొందవు. హల్లెలూయా. గడిచిన సంవత్సరంలో, గడిచిన దినాల్లో నువ్వు ఏ అనుభవాల గుండా, ఏ అవమానాల గుండా, ఏ నిందలను మోస్తున్నావు
కదా. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పనిలో, నీ వ్యవసాయంలో, నీ ఆరోగ్య విషయంలో ఏమేమి నిందలను భరిస్తున్నావు, అవమానాలను భరిస్తున్నావు. నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నారు, నిన్ను చూసినప్పుడు అవహేళనగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. వాటన్నిటినీ ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యాన్ని మనం నమ్మగలిగితే, దేవుని వాగ్దానాన్ని మనం ఆశ్రయించగలిగితే, నేను ఇదిగో యెహోవానని దేవుని వాక్యం అంటుంది. ఏమంటుందమ్మా? నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడనని, నేను యెహోవానని, నేను రక్షకుడునని, ఇదిగో నేను ప్రభునందు ప్రియులారా నా దేవుడిని నేను ఆశ్రయించానని ఎవరైతే దేవుడి కొరకు కనిపెడతారో వాళ్ళ జీవితాల్లో అవమానాలు పొందరు. హల్లెలూయా, వాళ్ళు అవమానాలు పొందరట. నేను వాక్యం చెబుతున్నాను. దేవుని మీద ఆధారపడేవారు, దేవుడిని ఆశ్రయం చేసుకునేవారు. వింటున్నారా? మనుషుల మీద ఆలోచనలు పెట్టుకుంటే అమ్మా, నీ ఆలోచన ప్రకారం ఎవ్వరు నడవరు. ఇప్పటికైనా ఆశలు పెట్టుకోకండి. భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, అమ్మా తోటి వారి మీద కానీ, అక్కజనుల మీద కానీ, ఎవరి మీదనైనా ఆశలు పెట్టుకోదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టానుసారమైన బ్రతుకు వాళ్ళవి. నువ్వేదో కలలు కానీ నేను అనుకున్నట్టు లేదని చెప్పి ఏడవద్దు. ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అంతే. వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఇట్లుంటావు అనుకున్నా, నువ్వు అట్లుంటలేవు. వచ్చే నష్టం ఎవరికి? వచ్చే దుఃఖం ఎవరికి? నిన్నెవరు కలగమన్నారు? నిన్నెవరు ఊహించుకోమన్నారు? ఈ లోకం మీద మంచోళ్ళు ఎవ్వరు లేరు. నీతిమంతుడు ఒక్కడును లేడు, మేలు చేయవాడు ఒక్కడైనను లేడు. బైబిల్ చెప్తుంది. మన స్వార్థం కొరకు మనం ఊహించుకోవద్దు. అందుకోసమే మన ఎవరి కొరకు ప్రార్థన చేసినా ఏం చేయాలో తెలుసా? దేవా, ఇదిగో ఈ పిల్లల విషయం, ఇదిగో నీ సేవకుని విషయం, అయ్యా నా భర్త విషయం, నా తండ్రి అని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏమై ఉన్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారో తండ్రి రక్షణ ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి, బ్రతుకును మార్చండి. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది ఏం ప్రార్థన చేస్తున్నారంటే, నేను ఎప్పుడు సంఘంలో చెప్తాను, విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు ఆడి రోగి కానీ, పాపి కానీ, వ్యభిచారి కానీ, దొంగ కానీ, అబద్ధికుడి కానీ, లోకములో ఉన్న ఎవరి కొరకు ప్రార్థన చేసినా వాళ్ళ కొరకు మొట్టమొదటి ప్రార్థన ఎవరు రావాలో తెలుసా? అమ్మా, ఎవరు రావాలి? రక్షణ రావాలి. దేవా వాళ్ళు రక్షించారు. ఇప్పుడు హాస్పిటల్లో ఒక రోగి ఉన్నాడు, వానికి రక్షణ కావాలా, స్వస్థత కావాలా? అమ్మా, చాలా మంది ఏం ప్రార్థన చేస్తారంటే స్వస్థత. స్వస్థత ఎప్పుడు వస్తుంది? రక్షణ పొందితో వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అధికారులైనా, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, ఎవరైనా ఎవరి కొరకు ప్రార్థన చేసినా వాళ్ళకు రక్షణ, మారు మనస్సు కావాలని మొదటి ప్రార్థన. ఆ తర్వాతే వాళ్ళకు స్వస్థత అయినా, విడుదలైనా, ఆరోగ్యమైనా, ఏదైనా. అందుకోసమే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడతామో వాళ్ళ మీద వాళ్ళ ద్వారా మనకు బాధలే కలుగుతాయి. మనుషుల గురించి ఎక్కువగా ఊహించుకుంటామో ఆధారపడతాం. నా మాట ఇట్టాడు, నేను పోతే నేను అడగగానే ఇస్తాడని వచ్చింది అనుకో. అవునా కదా? కొన్నిసార్లు ఎంత జరుగుతుంది, నా మాట ఎప్పుడు కాగలరు, నా మాట ఎప్పుడు తీసేయరు, నేను ఎప్పుడు అడిగి ఇస్తారని వాళ్ళు లేని చూసి వచ్చామంట. నలుగురు నెట్ట పెట్టుకొని చూస్తావా, నేను చూపెడతారా, నేనంటే ఎంత గౌరవం, నేనంటే ఎంత పేరు, నేను ఎప్పుడు పోయినా కావాలి, నేను ఫోన్ చేసినా కాదు అని నేనేంటో చూపెడతారా అని వచ్చినాక తీర వాళ్ళ దగ్గర లేవు, నేను చేయని ఇప్పుడు అన్నాను అనుకో, ఏమవుతావు అమ్మా కదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోవాలి మనం క్రైస్తవులుగా. ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. దేవునికి ఇష్టం ఉండదు ఎవరి మీద ఆధారపడదు. మనుషుల మీద క్రైస్తవులు అస్సలు ఆధారపడద్దు.
అస్సలు ఆధారపడదు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా ఎవరి మీద ఆధారపడదు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడతావో నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు. నువ్వు ఎవరి మీద ఆధారపడతావో ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాళ్ళు నీ జీవితం నుండి దూరం అయిపోతారు. నువ్వెవరిని బేసి చేసుకుంటావు? వీళ్ళే నాకు ముఖ్యం, వీళ్ళు లేకుండా నా బతుకు లేదు, వీళ్ళు లేకుండా నా లైఫ్లో ఏది లేదు అనుకుంటావు. వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళకు నువ్వు ఆ స్థానం ఇస్తావా, ఒకానొక దినాన వాళ్ళందరినీ కట్ చేసేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నానంటే బైబిల్ చెప్తున్నది. ఇదిగో బైబిల్లో మనకు ఒక సందర్భం కనపడుతూ ఉంటారు. యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపుకు ఏం చేశాడమ్మా? నిలువుట ఇచ్చాడు. 11 మంది కుమారులు ఒకలా ఉంటే ఈ చిన్న కుమారుడైన యోసేపుకు నిలువుట ఇచ్చి ఎందుకో తెలుసా? యోసేపు కట్ట చిన్నతనం నుండి కలలు కానీ అలవాటు ఉంది. ఏముందమ్మా? కలలు కానీ అలవాటు. ఈ కలలు కనే టైంలో యోసేపు చిన్నతనంలో 2 కలలు కన్నాడా లేదా? మీరు కంటారా లేదా కలలు? పగటి కలలు కాదు. ఏ కలలు? పగటి కలలు కాదు. మనం కొన్నిసార్లు నిద్రపోకుండా మంచం మీద పడుకొని ఎన్నో కలలు కంటాం. ఇవన్నీ జరగవు. ఏ కళలు జరుగుతాయో తెలుసా? దేవుడిచ్చే కళలు నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుడిచ్చే దర్శనాలు నెరవేరుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మనం దేవుడిచ్చే దర్శనాలను కోరుకోవాలి, దేవుడిచ్చే కళలను కోరుకోవాలి, దేవుడిచ్చే స్వప్నములను కోరుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యోసేపుకు దేవుడు కళను ఇచ్చాడు. ఆ 2 కళలు అన్నాడు. ఆ కళలను తీసుకొచ్చి తండ్రి యాకోబు దగ్గర, డాడీ ఇదిగో నాకు రాత్రి కళ వచ్చిందని చెప్పాడు. ఏ కళ వచ్చింది? ఏ కళ వచ్చిందో కదా? యోసేపు యొక్క పన లేచి నిలబడ్డాలి. ఇదిగో మిగతా 11 పనలు ఆయనను చుట్టూ ఏమవుతున్నాయట? ఆ నిలిచిన పనకు మిగతా పనులన్నీ సాష్టాంగ పడ్డట్టుగా కలొచ్చారు. విన్నాడు. ఓకే, సరే, బాగుంది కదా, దాచి పెట్టుకోమన్నాడు, ఎవరితో చెప్పొద్దన్నాడు, పంపించాడు. మరొక రోజు మరొక దర్శనం వచ్చింది. అందులో కళలో వింటున్నారా? ఏమైందమ్మా? నక్షత్రములు కనపడుతున్నాయి, చుక్కలు. అందులో సూర్య చంద్రులు నక్షత్రాలన్నీ ఇలా సాష్టాంగ పడినట్లు కనపడ్డారు. ఆ దర్శనం కూడా యాకోబు దగ్గరికి వచ్చి, డాడీ నాకు ఇట్లా దర్శనం వచ్చిందని చెప్తే అప్పుడు బహుశా అన్నదమ్ములు ఉన్నారేమో, తల్లిదండ్రులు ఉన్నారేమో, వాళ్ళందరి ముందే రాత్రి నాకు కళ వచ్చిందని చెప్తే వాళ్ళందరూ అన్నారు, ఒరే మేమందరం ఎట్లా కనపడతాము నీకు? మేమందరం నీకు నీ కాళ్ళ దగ్గర అంటే మేమందరం నీకు సాష్టాంగ పడతామా, నమస్కరిస్తామా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి గద్దించి ఏం చేశారు? భలే అన్నారట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వుగానే కళలు కూడా నేను అవమానపరిచే వారు ఉంటారు. అందుకోసం జ్ఞాపకం చేసుకోండి. నీ కళలను, నీ ప్రార్థనను, నీ భక్తిని, నీ ఆత్మీయతను ఈరోజు అవమానపరుస్తున్నారేమో. దేవుని వాక్యం చెప్తున్నా, నీ ప్రార్థనను అవమానపరుస్తున్నారా? నీ భక్తిని అవహేళన చేస్తున్నారా? నీ ఆత్మీయతను ప్రభునందు ప్రియులారా హేళన చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? నవ్వులాటగా మాట్లాడుకుంటున్నారా? ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది, ఈ సంవత్సరంలో నువ్వు అవమానమునందవు. నువ్వు ఎవరి ఎదుట నిలబడి ప్రార్థన చేస్తావో అక్కడ దేవుని కార్యము జరగబోతున్నాడు. అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుని సన్నిధి నీతో నడవబోతున్నది. ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రభునందు ప్రియులారా, గడిచిన సంవత్సరాలని ఎన్నో ప్రార్థన చేస్తాం. ఏం జరిగింది? భర్త అడిగిండేమో,
పిల్లలు అడిగారేమో, ఇదిగో ప్రభునందు ప్రియులారా, నిన్ను అవమానపరచారేమో నీ భక్తిని చూసి, నీ ఆత్మీయతను చూసి, నీ ఉపవాసాన్ని చూసి, నీ కన్నీళ్లను చూసి, నీ కష్టాన్ని చూసి, ఇదిగో ఇది దేవుడు వాక్యం చెప్తున్నాను, నువ్వు అవమానమునందు, నీ ప్రార్థనకు నువ్వు అవమానమునందు, నీ భక్తి జీవితంలో నువ్వు అవమానమునందవో, గడిచిన సంవత్సరాలు ఈ అనుభవాల గుండా వచ్చావేమో దేవుడు వాక్యం చెప్తున్నాను. అందుకోసమే కలలు చెప్పాడు, తల్లిదండ్రులు గర్పించారు, అన్నదమ్ములు గర్పించారు, ఎటో వెళ్ళిపోయారు. ఈ కలనిచ్చిన దేవుడికి యోసేపు ప్రార్థన చేస్తున్నాడు. ఒకనొక దినాన ప్రభునందు ప్రియులారా, అన్నదమ్ములందరూ ఎక్కడో కదా గొర్రెలను మేకలను వారికున్న పశు సంపదను వాళ్ళు కాయడానికి వెళ్ళారు. యోసేపును యాకోబు పిలిచి, ఇదిగో చిన్నడా, అన్నలు చాలా రోజులైంది వాళ్ళు వాటిని కాయడానికి వెళ్ళి వాళ్ళ యోగ క్షేమ సమాచారం, వాళ్ళు ఎలా ఉన్నారో, బాగున్నారో లేదో, ఇప్పట్లాగా పొద్దున పోయి సాయంత్రం వస్తారు కాదు వాళ్ళు. అమ్మా మా అన్యం గొర్రెలు వస్తారే బాబు నలుగురు అలాగ పోయి వాళ్ళు అన్నట్టు. అలా అన్నదమ్ములు వారికి ఉన్న పశు సంపదను తీసుకొని మేపడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయేవారు. అయితే యోసేపును పిలిచి అంటున్నాడు, మీ అన్నలు ఎలా ఉన్నారో తెలుసుకొని రావాలి, నువ్వు మీ అన్నల దగ్గరికి పోదురమ్మని చెప్పి వాళ్ళకి కావలసిన రొట్టెలు, భోజనం, ఆహారం సిద్ధపరిచి యోసేపుని ఏం చేశారు, పంపితే యోసేపు మార్గం గుండా వెళ్తూ, ఎక్కడికి వెళ్ళారు, అప్పట్లో ఫోన్లు లేవు, ఎక్కడున్నారుగా, ఏకెళ్ళి ఉన్నారుగా, లోయ కిందకెళ్ళి ఉన్నారా, ఇంకేమంటారు, ఏ కుంటున్నారు, ఈ కుంటకున్నారా, ఆ కుంటకున్నారా లేదు. అయితే ఈ యోసేపు వెళ్తున్నప్పుడు అక్కడ కలిసిన వాళ్ళను మందలిస్తూ, అయ్యా ఇటు మా అన్నలు ఎఫ్రాయిము యాకోబు కుమారులని పేరుందే, వాళ్ళు గోయంగా చూసావంటే, ఓ నేను వారం రోజుల కింద చూసి ఇట్నే పోయిన వాళ్ళు అన్నాడు. హల్లెలూయా. కలుగురు ముందుకు వెళ్ళాడు, అక్కడ మనిషి కనపడ్డాడు. అయ్యా ఇట్లా యాకోబు కుక్కలే 12 మంది కొడుకులు, వాళ్ళందరూ ఇట్లా మేకలను మందలు పట్టుకొని వెళ్ళిపోయారంటే, నాకు ఇప్పుడు ఎదురైంది అక్కడ కనపడ్డారండి. అయితే ఆ సమాచారం తెలుసుకొని అన్నలకు భోజనాలు ఇద్దామని యోసేపు పోతే, రొట్టెలు ఇద్దామని యోసేపు పోతే, ఆహారం ఇద్దామని యోసేపు పోతే, ఇదిగో అన్నలు చూసి ఏమంటున్నాను తెలుసా, ఒరే కలలుగానే వాడు వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. యోసేపు చూసి ఏమంటున్నారమ్మా, కలలుగానే వాడు వస్తున్నాడు. ఒరే వీడు ఎప్పుడు మన మీద పెత్తనం చేస్తారని చెప్తాడు కదా, రానిలా మీకు సంగతి చూద్దాం అంటున్నారు. చూడండి, ఎవరో తెలుసా, ఎవరాలు, దానికి ఏం అర్థం కావాలి మరి. ఈరోజు సొంత అన్నదమ్ములే తమ్ముల మీద కుట్ర చేస్తే ప్రభునందు ప్రియులారా, భార్య భర్త మీద చేయదా, భర్త భార్య మీద చేయదా, ప్రభునందు ప్రియులారా, కన్న బిడ్డలు విరోధం కాదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెబుతున్నాను. యోసేపు మీద, దేవునితో నడుస్తున్న వ్యక్తి మీద వీళ్ళు ఏం చేశారు, కుట్రలు పడినారు. అన్నల కుట్రలకు యోసేపు బలయ్యాడు, అవమానపరిచారు, కలలు అనేవాడని పేరు పెట్టారు. యోసేపు వస్తున్నప్పుడు ఏం చేద్దాం నిన్న అందరు కలిసి, అందరు కలిసి పదుకొని ఏం చేశారట, అతన్ని నీళ్లు లేని కోతులు పడేద్దాం అనుకున్నారట. ఇందులో వాళ్ళ డాడీ ఉప్పించాడే నిలువుటంగి, ఆ నిలువుటంగి నిప్పేసి దాన్ని ఒక గొర్రెని చంపేసి గొర్రె పిల్లను కోసుకొని వంట చేసుకొని ఆ గొర్రె యొక్క రక్తాన్ని ఈ యోసేపు యొక్క వస్త్రాన్ని పూసి ఉంటున్నారు. ఆ గొర్రె రక్తంలో ఈ అంగి ముంచి ఏం చేశారో తెలుసా, నాన్న పంపించారు, యాకోబు దగ్గరికి పంపించారు. ఏమన్నా తెలుసా, యోసేపును మా దగ్గరికి పంపించావు కదా, అరణ్యములో ఏదో ఖడ్గమృగం, ఏ పులియో సింహమో నీ కుమారుడైన యోసేపును తిన్నది లేదు, చచ్చిపోయాడని చెప్పి ఆ అంగిని పంపిస్తే, ఆ అంగిని చూసి యాకోబు ఏమంటున్నాడు తెలుసా, ఇది నా చిన్న కుమారుడైన యోసేపుదే, అయ్యో నా కుమారుడా చచ్చిపోయాడు అనుకున్నాడు. ఎవరు, యాకోబు చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ అన్నలేమో యోసేపుని ఎక్కడ వేశారు, నీళ్లు లేని గోతి, చాలా లోతైంది అది, ఆ గోతులు పడేశారు. మామూలు గోతి కాదు,
పై నుంచి రెక్కలు పట్టుకొని వదిలేస్తే కిందెక్కడో పడిపోయాడు. అన్నలారా నన్ను అట్లా చేయొద్దు, నన్ను అట్లా చేయొద్దు అని ఎంతమంది బతిలాడుకుని ఎవరికి లేదట. గోతులు పడేశారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఆకలి లేదు, ధూప లేదు, నీళ్లు లేవు, ఆహారం లేవు, తెచ్చినవి మాత్రం ఇల్లు తిన్నాక ఆ 2 రోజులు అక్కడే మందలు మేపుకున్నారు. అంతలోనక ఇదిగో ప్రభునందు ప్రియులారా, ఫిలిస్తీను నుండి గుగ్గిలం అమ్మడానికి ఎవరు వస్తున్నారు? అమాలేకీయుల మర్చిపోయారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేస్తూ వస్తున్నారు, ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. ఫిలిస్తీయులుగా ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఈ గుగ్గిలం అమ్ముకోవడానికి వెళ్తున్నప్పుడు, అయ్యా ఇదిగో మా దగ్గర కుమారుడు ఉన్నాడు, మనం మీకు అమ్మేస్తాం, తీసుకుంటారంటే తీసుకుంటామన్నారు. ఇంకలో యూదా ఏం చేస్తున్నా తెలుసా? అన్నలారా మన తమ్ముడు చచ్చిపోతే ఏమొస్తుంది? మన దేశానికి ఎక్కడికన్నా అమ్మేస్తే ఎక్కడన్నా పోయి బతుకుతాడుగా, మన ఎందుకు అమ్మాలి మనం అని చెప్పేసి ఏం చేశారట, అమ్ముకుందాం అనుకున్న గోతులు తాడు వదిలి అతని పైకి లాగి వాళ్ళకి ఏం చేశారు? అమాలేకీయులకి అమ్మేశారు. వాళ్ళు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళారు. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి వాళ్ళు దాదుకున్నారని వాళ్ళు దాదుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోతీఫర్కి అమ్మేశారు. హల్లెలూయా. అమ్మబడుతున్నాడు యోసేపు, అమ్మబడుతున్నాడు. అవమానాల చేత అమ్మబడుతున్నాడు. కలలు కన్నందుకు, దర్శనం చూసినందుకు, దేవుడు మాట్లాడినందుకు, దేవుడితో సహవాసం చేస్తున్నందుకు, ఆత్మీయతను కాపాడుతున్నందుకు, భక్తిని కాపాడుకుంటున్నందుకు, ప్రార్థనలో నిలకడగా జీవిస్తున్నందుకు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులు, కుటుంబం అంతా అతన్ని అమ్మేస్తున్నారు. ఒకవేళ ఇది నా ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నువ్వు అమ్మబడుతున్నావేమో, మాటల చేత, అమ్మా ఇదిగో రకరకాల పరిస్థితుల చేత ప్రభునందు ప్రియులారా అమ్మబడుతున్న యోసేపు ప్రభునందు ప్రియులారా పోతీఫర్ ఇంట్లో స్థిరపడ్డాడు. అందరూ తెలుసు మన స్టోరీ, మర్చిపోద్దు ఎప్పుడు కూడా. హల్లెలూయా. అమ్మబడ్డాడా లేదు? అమ్మబడిన యోసేపు జరిగింది ఏంటో తెలుసా? పోతీఫర్ ఇంట్లో నాయకుడయ్యాడు. పోతీఫర్ ఇంట్లో పనివాడిగా, దాసుడిగా పనిచేస్తున్నాడు. పోతీఫరు యోసేపును చూసినప్పుడట చాలా మంచి అబ్బాయి లాగా ఉన్నాడు, ఏ పని చెప్పినా చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా పని చేస్తున్నాడు అని చెప్పి పోతీఫర్ ఏం చేశాడు తెలుసా? ఇతడు మంచి పనుడు ఉన్నాడు అని చెప్పి అతన్ని గమనించి, శకునం చూసి, అమ్మ ఒళ్ళు పట్టించి, ఈ పిల్లగాడు మంచోడేనా, శాంతులు నా దగ్గర ఉంటాడా, వీడు పని చేస్తే నేను బాగుపడతానా అని తెలుసుకుంటేనట ఆ శకునం చూస్తున్నాడు. ఆ ఒళ్ళు పట్టినోడు ఏమన్నాడు తెలుసా? ఇతడు నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ ఇల్లు బాగా అయిపోతుంది అన్నాడంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలను ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నానంటే, అవమానాలు పొందిన యోసేపు ప్రభునందు ప్రియులారా ఆ స్థలంలో ఆ ఇంటంతటి పైన అధికారం పొందాడు. పోతీఫర్ ఏం చేశాడు తెలుసా? ఇదిగో నేనే పనులు చూసుకోను, ఇప్పటి నుంచి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. నేను ఇంటికి వచ్చి ఏం చేస్తాను? భోజనం చేశానా, నా పనేంటో నేను వెళ్ళిపోతాను. ఎంత వచ్చింది, ఎంత పోయింది, కూరగాయలు కావాలా, బియ్యం కావాలా, ఏం కావాలా, అవన్నీ నాకు ఏం అక్కర్లేదు. ఇంటి పైన ఇదిగో కర్తగా, నాయకుడిగా యోసేపు నిలబెట్టాడు. హల్లెలూయా. నిలబెడితే ప్రభునందు ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదే యోసేపు జీవితంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలో ప్రభునందు ప్రియులారా జరిగింది ఏంటో తెలుసా? ఈ పనులన్నీ నాయకుడిగా ఉన్నారు. ఇంటికి యజమానికి ఎవరున్నారు ఇప్పుడంటే? యోసేపే ఉన్నాడు. వ్యవసాయం చూడాలన్న యోసేపునే అడగాలి, పాలు విండాలన్న యోసేపునే అడగాలి, గట్టేయాలన్న యోసేపునే అడగాలి, పిండి బత్తాలు వెళ్ళాలన్న యోసేపునే అడగాలి, మేకలు కొట్టుకపోవాలన్న యోసేపునే అడగాలి. అధికారం అంతా యోసేపుదే, నాయకుడు లేడు. పోతీఫర్ భోజనానికి వస్తాడు, వెళ్ళిపోతాడు, ఎక్కడ ఉంటాడో ఆయన ఏం పని చేస్తాడో తెలియదు. అంత అధికారం తిరిగి చేతిలో ఉంది. అంత అధికారం యోసేపుకి ఇచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారా ఇంట్లో
పిచ్చి పాడైన ఆయన చూపియాలా, కూలర్ పాడైన ఆయన చూపియాలి, తిరిగే ఫ్యాన్ పాడైన ఆయన చూపియాలి. ఎందుకు ఇంటికి పోయిందో మనకు అర్థం కాదు. ఒకరోజంట పోతీఫర్ భార్య, పోతీఫర్ భార్య ఈ భర్త కనపడట్లా, ఎప్పుడో వచ్చిపోతున్నాడు. అయితే ఈయన యవనస్తుడిగా ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఇదిగో ఇతని మీద కన్నేసిందని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. పోతీఫర్ భార్య యోసేపుతో పాపం చేయాలని ఆలోచన పుట్టారు, దుర్బుద్ధి పుట్టారు. పుట్టి ఏం చేస్తాం తెలుసా? రోజు యోసేపుతో చాలాసేపు మాట్లాడేదట. మీదెక్కడా, మీ అమ్మ నాన్న ఎక్కడా, నువ్వు ఎక్కడ ఉంటావు, ఒకసారి వేసాను నేను ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇది నాన్న నీకు ముక్కు ముఖం తెలియడంతో మాట్లాడు కదా. ఈరోజు చాలా మంది యవనస్తురాలకు రోగం ఏంటో తెలుసా? ఎవరో తెలియడంతో మాట్లాడాలనుకుంటారు. ఎవరితోనమ్మా? ఎంతమంది గమనిస్తున్నారు? తల్లిదండ్రులు గమనించాలా పిల్లల విషయంలో? ముక్కు ముఖం తెలియడంతో ఎవరితో మాట్లాడుతున్నారు? వింటున్నారా? ఏసన్న గారు ఏమన్నారంటే, ఒకసారి ఏసన్న గారి దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి మాట్లాడుతూ, అన్నగారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వెనుకలు తిరుగుతుంటారు. అంటే ఏం చేస్తారు? అటు ఇటు కదులుతూ, మూతి తిప్పుతూ, మొక్కు తిప్పుతూ, అమ్మ చేతి తిప్పుతూ, నా కోసం ప్రార్థన చేయండి అన్నగారు అని చెప్పి తిరుగుతుంది. ఏసన్న గారు అంతా చూశాడట. చూసి చేయమనేదేమో ప్రార్థన. ఏమడుగుతుంది? ప్రార్థన చేయమంటుంది. కానీ నువ్వు వాళ్ళకొని చూస్తేనేమో మరొకలాగుంది. ఏంటి తిరుగుడేంటి కథ ఏందని చెప్పి చక్కలో మృదుగా చక్కలో అమ్మాయి అంటే నిలబడిందట. అయ్యా ఏదో ఇంకేమున్నదట అంటే ఎస్ఎన్ గారితో చెప్తూ రఘునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది ఒక యవనస్తుడు కూడా అయ్యా నాతో ఇలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు అట్లాగే పెద్ద తిరుగుతుందట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా? ఎస్ఎన్ గారు ఏమన్నారు తెలుసా? బుద్ధిదాత్మగా నువ్వు ఈ మెలకలు తినకుండా ఒరే చెప్పు తెగుద్దని ఒక్కసారి మాట్లాడతాడు అడితో. నువ్వు నా ముందుకు వచ్చే మెలకలు తిరుగుతున్నావు, వాడి ముందు తిరగలేదని నేను ఎట్లా నమ్ముతానన్నాడు. అందుకే మాట చెబుతున్నాను ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లాలన మాటల చేత ప్రతి దినం బాధించదట. ఎవరిని? యోసేపును. బైబిల్ ఉంది. లాలన మాటలు తిన్నావా? ఎక్కడ తిన్నావు? కూర మధ్య పెట్టారా, గుడ్లు వేసారా అని చెప్పి ఎక్కడో సంబంధం లేని వ్యక్తితో ఎక్కడ ఉండి మాట్లాడాలా? లెస్సీ గారు చెప్పారు, ఒక స్త్రీ ఒక పురుషునితో మాట్లాడాలంటే అమ్మ 3:3:3 అని చెప్పింది. 3 అని చెప్పింది. ఏమన్నా తెలుసా? ఒక యవనస్తురాలు, ఒక యవనస్తుడు, ఎంత ఇంట్లో అయినా ఎంత బయట అయినా మాట్లాడాలంటే ఏం చేయాలట? రాసు పూసుకు మాట్లాడదట. హల్లెలూయా. ఏం మాట్లాడాలా? మూడో వ్యక్తి లేకుండా మాట్లాడద్దు, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు, ఇంకా 3 అడుగుల దూరం నుండి మాట్లాడాలా. ఈమె యోసేపు దగ్గరికి వచ్చి బుధం మీద చేసి అన్నం తిన్నావా, చికెన్ వేసిందా, నీకు సరిపోయిందా, లాలన మాటలు. అయ్యో నువ్వు ఒక్కడే ఉంటావా, నువ్వు ఒక్కడే పడుకుంటావా, నిద్ర పడుతుందా నీకు, ఇవన్నీ నీకు ఎందుకు? లాలన మాటల చేత ప్రతిదినం ఏం చేస్తారు? బాధించారు. యోసేపు ప్రభునందు ప్రియులారా, ఎట్లాగైనా ఒక రోజు ఏమవుతుందో తెలుసా? అతన్ని పట్టుకోవాలనుకుందట యోసేపు. చూడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు జరిగిందేటో తెలుసా? యోసేపు ఏదో పని మీద ఇంట్లో ఏదో బాగలేదని సర్దామని వచ్చాడు. వస్తేనట అతని మీద కన్నేసి ఈరోజు ఎట్లయితే పట్టుకోవాలని చెప్పి పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన పై వస్త్రం వదిలేసి పారిపోయాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి దూరంగా పరిగెత్తాలి. ఎక్కడ?
దేవునికి అవమానం జరుగుద్దో, ఎక్కడ దేవుని నామానికి నిందొస్తుందో అక్కడి నుంచి పరిగెత్తా. చెప్పు మంచిగా చెప్పాను కూర్చోవద్దు. హల్లెలూయా. నీకు నీ దగ్గర లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడద్దు. అర్థమవుతుందా? మూడో వ్యక్తి గురించి మాట్లాడద్దు. ఇప్పుడు నేను అమ్మగారు నా గురించి మాట్లాడాలి అమ్మగారు, నేను అమ్మగారి గురించి మాట్లాడాలి. లేని మీ గురించి మాట్లాడితే అది నేరం. అర్థమవుతుందా అమ్మ? లేని మీ గురించి మాట్లాడితే ఏంటి? ఎవరి దృష్టిలో? హల్లెలూయా. లేనుల గురించి మాట్లాడద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని పెట్టుకొని ఆ విషయం మాట్లాడాలి. నువ్వెందుకు ఇట్లా చేసావు, నువ్వెందుకు అట్లా చేసావు, నువ్వు అట్లా చేయొద్దు కదా అని మాట్లాడాలి. ఆ దమ్ము ధైర్యం ఉండదు. కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి 100 మాట్లాడతాం. ప్రార్థన చేసేటప్పుడు ఈయనే దేవుడు నువ్వు మాట్లాడుతూ వినడా? నువ్వు నిందించేటప్పుడు వినడా? నువ్వు అవమానపరిచేటప్పుడు వినడా? నువ్వు దూషణ మాటలు మాట్లాడితే వినడా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానవుని బైబిల్ చెబుతుంది కదా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, యోసేపు మీద కన్నేసి అతన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేసింది తెలుసా? వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోతే అమ్మ అప్పటికప్పుడు చెక్కిరేషన్ వేసి, అమ్మ అవును కదా, చెక్కిరేషన్ వేసి ఈ హెబ్రీ పడుచువాడు యోసేపు నన్ను బలవంత పెట్టాడు, ఇదిగో నాతో ఏం చేయాలనుకున్నాడు? మిస్బిహేవియర్ చేయాలనుకున్నాడు. ఎలా ప్రార్థన? జాగ్రత్త చేయబోయాడు నన్ను అని చెప్పి అందరికి ఇల్లు పెట్టేసి కేకలేదు. అందరూ వచ్చారు, అనుమానంతో వచ్చారు. యోసేపు మంచోడు అనుకున్నాం. ఏంటి యోసేపు ఇదేం పని, ఇట్లా చేస్తావా? ఇదిగో యోసేపు నా దగ్గర కొత్త నెలదైన వస్త్రం ఉన్నది నా దగ్గర, నేను తప్పించుకున్నానని చెప్పి కేకలిస్తే భర్త వచ్చాడు, పోతిఫర్ వచ్చాడు. పోతిఫర్ ఈ మాటలన్నీ విన్నాడు. యోసేపుని ఎందుకు నమ్మాలనిపించట్లేదు. ఎట్టున్నదా? ఆయన అలా చేయడని అనిపిస్తుంది ఒక పక్క. కానీ ఇప్పుడెవరు? హల్లెలూయా, హల్లెలూయా. హోం మంత్రిని కాదని ఇంట్లో ఏ పురుషుడని పని చేశాడా? ఏమైపోద్ది? బ్లాస్ట్ అయిపోద్ది, ఇల్లు వలిగిపోద్ది, పేలిపోద్ది, ఎక్కడికక్కడ గిన్నెలు వలిగిపోతాయి, కూరలన్నీ ఉప్పులు ఎక్కువైపోతాయి. హల్లెలూయా. ఒక సేవకుడు అన్నాడు, పెళ్లి చేస్తానికి పోయాడు. ఆ పెళ్లిలో ఏం చెప్తున్నాడంటే, భర్త వచ్చి పెళ్ళి అయిపోయి చేసి అయిపోయినాక అలా భార్య దగ్గరికి వచ్చి, ఓ విన్నావానే ఏంటంటే ఏదో చెప్పరాదంటే, అంటే మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారట అన్నాడట. ఏమన్నాడమ్మా? మనకు పెళ్లి చేసిన పాస్టర్ చచ్చిపోయిందట. అంటే ఏమన్నది? ఏమన్నా తెలుసా? మీకు తెలుసా అమ్మా? ఎన్నారుగా మర్చిపోతారు ఎప్పటికప్పుడు. చేసిన పాపం పోతుంది అన్నదంట, ఊరికైనా పోతుంది అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ గారు ఏం పాపం చేశారు? వీళ్ళకి పెళ్లి చేసుడు పాపం అంట. చూసారు, చేసిన పాపం ఊరికైనా పోతుంది అన్నాడంట. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తుంది యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు, ఐగుప్తులో జైల్లో వేయబడ్డాడు. పోతిఫర్ భార్యను ఇదిగో ఆయన బలవంత పెట్టాడనే మాట వార్త ఈ నోట ఆ నోట అక్కడంతా బాగిపోయారు. యోసేపుకు తల్లి లేదు, తండ్రి లేరు, తోబుట్టువు లేరు, అన్నదమ్ములు లేరు, ఒంటరిగా ఉన్నాడు. చూడండి ఎన్ని అవమానాలు. ఇది నా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో గత సంవత్సరం అంతా గడిచిన దినాల్లో ఏ పరిస్థితిని బట్టి ఈ అవమానాల గుండా వెళ్తున్నావో, నిందల గుండా వెళ్తున్నావో, హేళన గురయ్యావో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ స్థానంలో, నీ వ్యాపారంలో చదువుతున్నావు, ఎన్నో ఎగ్జామ్లు రాస్తున్నావు. అయ్యో ఉద్యోగం రాలేదా? ఈ ఎగ్జామ్ రాసినావు, అయినా ఉద్యోగం రాలేదా? ఇంకెన్ని రాస్తావు బిడ్డ? ఎన్ని రాసినా వస్తలేదా ఉద్యోగం? ఎంత చదివినా పాస్ అవుతలేవా? ఎన్నిసార్లు రాస్తావు పరీక్ష కదా? కొంతమంది 10th పాస్ కాదు, కొంతమంది ఎన్నిసార్లు రాసిన ఇంటర్మీడియట్ పాస్ కాదు, కొంతమంది ప్రభునందు ప్రియుల ఎన్ని సంబంధాలు చూసిన పెళ్ళిళ్ళు ఎన్ని చూస్తారు? అయ్యో ఎన్ని సంబంధాలు చూస్తారు? ప్రభునందు ప్రియుల ఇలాంటి అవమానాలతో ఈరోజు ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు వాక్యం చెబుతున్నాను, ఈరోజు నువ్వు కలిగి ఉన్న అవమానం ఏదైనా, నింద ఏదైనా
దేవుని వాక్యం అంటుంది, నీవు ఇక ఈ 2025 సంవత్సరంలో నీవేం కాబట్ట నువ్వు అవమానము నొందవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని అవమానం పొందించాడు ఆయన. ఎందుకు తెలుసా? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఇదిగో చెరసాలలో ఉన్న అప్పటికి పానదాయుల భక్షకుడు అమ్మ ఇద్దరు పనిచేసేవాళ్ళు ఎవరి దగ్గర? ఫరో రాజు దగ్గర. ఒకడు ద్రాక్ష రసం అందించేవాడు, ఒకడు అయ్యో మర్చిపోయాలి ఎవరెవరు? నేను చెప్పిందే చెప్తారు. భక్షకారుడు, ఆనందాయకుడు. హల్లెలూయా. ఒకడు భోజనం పెట్టేవాడు, రాజుకి ఏం కావాలో పెట్టేవాడు. ఒకడేమో రాజకీయ ద్రాక్షరసం కావాలో. ఇద్దరు పనిచేసేవారు రాజు దగ్గర. వీళ్ళిద్దరు ఒక రోజు నేరం చేశారు, దొరికారు, జైల్లో వేయబడ్డారు. వీళ్ళతో పాటు యోసేపు కూడా చెరసాల్లో ఉన్నాడు. యోసేపుకున్న అలవాటు ఏంటో తెలుసా? కలలు కానీ అలవాటు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు దేవుడు ఇచ్చింది ఎన్నడు నువ్వు పోగొట్టుకోవద్దు. అది ప్రార్థన జీవితం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, అమ్మ ఆత్మ ప్రేరేపణ కావచ్చు. ఏది పోగొట్టుకోదు. యోసేపు పోగొట్టుకోవాలి. అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, తల్లిదండ్రులు దూరం చేశారని, అన్నదమ్ములు కక్ష కట్టారని అమ్మ విడిచిపెట్టారా? విడిచిపెట్టలా. యోసేపు విడిచిపెట్టలా. వీళ్ళిద్దరికి జైల్లో ఉన్న వీళ్ళిద్దరికి కలవొస్తే వీళ్ళు పొద్దుగా లేస్తాలకు దివాలు తీసుకొస్తున్నారు. వీటిలో కూడా అంటారు, నేను దాకా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అల్లరి చేశారు, అన్ని చేశారు. ఈ జైల్లో ఇద్దరు, ఈ పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు కలకాలు పట్టుకొని కూర్చున్నారు. ఇద్దరికి కళ్ళు వచ్చాయట, ఇద్దరికి కళ్ళు వచ్చాయి. ఈరోజు సంతోషంగా లేదు. యోసేపు లేచాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇలా మొత్తం ఇద్దరు వీడు కూర్చున్నాడు, వాడు కూర్చున్నాడు. ఏంట్రా ఇట్లా కూర్చున్నారు మీరిద్దరు, ఏమైంది మీకు అని చెప్తే, అయ్యా ఏమని చెప్పాలా, రాత్రి మాకు ఒక కళ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. మనకి ఏం తెలుసో అదే రూట్లో వస్తాడు దేవుడు. ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మనకు దేవుడు ఏది అప్పగించాడో దాని ద్వారానే దేవుడు మనం దీవిస్తాడు. అది గుర్తించాలి. ఇప్పుడు కూడా యోసేపుకు ప్రభునందు ప్రియులారా, ఆ కళలు అన్నారు వాళ్ళు. ఆ కళలు యోసేపు ముందుగా అన్నారు. ఈ కళల భావం చెప్పమని అడిగితే యోసేపు అంటున్నాడు, పానదాయకుల అధిపతి, నువ్వు మరలా 3 రోజుల్లో నీ అధికారం నీకు వస్తాడు. భక్షకాల అధిపతి, నువ్వు 3 రోజుల్లో ఉరి తీయబడతావు, చచ్చిపోతావు చెప్పేసాడు. అయితే ఈ పానదాయకుల అధిపతికి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నేనున్నాను జైల్లో, నేను ఏ నేరం చేయలేదు అన్న విషయం ఫరో రాజు చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి, నేను నీకు మేలు చేశాను కదా అంటాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యోసేపు నువ్వు బయటికి వెళ్ళగానే ఫరో రాజుతో మాట్లాడి నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయమన్నాడు. కానీ వాడు బయటికి పోయిండు, మర్చిపోయాడు. హల్లెలూయా. అవునా కదా? మర్చిపోయాడు కదా. దేవుడు కొన్నిసార్లు మనల్ని కట్టుకున్న వాళ్ళు మనం మర్చిపోయేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకు అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడికి రాకుండా చేస్తాడు. మనం ఆధారపడే వాళ్ళు మనకు ఆధారం కాకుండా నిలబెడతాడు, కఠినం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఇటు కళ మర్చిపోయాడు, ఇటున్నారు యోసేపును మర్చిపోయాడు, వాడి డ్యూటీ వాడు చేసుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడు? ఫరో రాజుకు కళ వచ్చింది. హల్లెలూయా. ఈ ఆత్మీయ అంతర్యం తెలుసుకోవాలి మీరంతా, ఈ అనుభవంలోనికి రావాలా. చూసారా? యోసేపుకున్న చిన్నప్పుడు గల కళలు అమ్మ అతడు పెరుగుతుంటే అన్ని దేవుడు తీసుకుపోయి అన్ని స్థానాల్లో అదే కళలతో ముందుకు వెళ్తున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఈ జైల్లో ఉన్న కళలు ఉంది కదా, అర్థమవుతున్నా. వీళ్ళు కళలు కన్నారు, వీళ్ళకి భావం చెప్పాడు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఒకడు చచ్చిపోయాడు, ఒకడేమో పనులున్నాడు, వింటున్నారా? అయితే ఈ బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని ఫరో రాజు నా గురించి చెప్పమన్నాడు, మర్చిపోయాడు. చెప్పమంటే వాడు మర్చిపోయాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫరో రాజు కళ ఇచ్చాడు. ఆ ఫరో రాజుకు 2 కళలు వచ్చాయి. ఆ కళల్లో ఏ కళ? 7 ఆవులు
7 బలమైన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు. ఈ బలమైన ఆవులను బక్క చిక్కిన ఆవులు ఏం చేస్తున్నాయట? తినేశారు. తిన్నా కూడా ఆ బక్క చిక్కిన ఆవులు ఎట్లున్నాయట? మళ్ళా అట్లాగే ఉన్నాయి. హల్లెలూయా. చాలా మీకు కలనంటే ఇష్టమే, మనకు గుర్తుపెట్టుకున్నాను. చూసారా? 7 బలీయమైన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు ఎండిపోయి బొక్కలు పడుతున్నాయి. అయితే ఈ బలీయమైన ఆవులు అంటే బక్క చిక్కిన ఆవులు లట్టుకున్న ఆవులను తినేసాయి. తిన్నా కూడా ఎట్లున్నాయట? అవి అట్లనే ఉన్నాయి. ఫరో రాజు కళ వచ్చింది. ఆయన ఏ రాత్రో 3 గంటలు లేచి కూర్చున్నాడు పడక మీద. శాస్త్రులారా, పరిసయ్యులారా, పండితులారా ఇక్కడ ఉన్నారు, రండి పిలిచారు. అందరూ వచ్చారు. అయ్యా ఏది పొద్దున్న పిలిచాం? అందరూ వచ్చి కూర్చున్నారు. నాకు రాత్రి కళ వచ్చింది, దాని భావం చెప్పండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏది ఇస్తే దాంతో దీవిస్తాడు, ఎప్పుడు మర్చిపోడు. నేను అదే చెప్తున్నాను, ఉంటున్నాను. జరిగింది ఏంటంటే ఫరో రాజు కళ వచ్చేది. ఆ ఫరో రాజు కళలో ఈ దర్శనం కనపడితే అందరిని అడిగితే ఎవ్వరు, సార్ మాకు టైం ఏంటి, మేము ఆలోచించుకొని చెప్తాం, మాకు 3 రోజులు టైం, 1 వారం రోజులు టైం అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవ్వరు వచ్చి కూడా ఆ రాజు యొక్క కళకు అర్థం చెప్పలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పలే. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఎందుకురా నా దగ్గర నా భూ తినుకుంటా భక్తులు, ఒక్కడు నేను గన్న కలకు ఏం చెప్తలేదు, భావం చెప్పట్లేదు అని చెప్పి ఏం చేశాడు అని అందరినీ, ఈ రోజు కనుక మీరు చెప్పకపోతే, మీకు టైం ఇచ్చిన దాంట్లో చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటాడు. అప్పుడు ఆనదాయిన అధిపతి గుర్తొస్తాను. హల్లెలూయా. నేను జైల్లో ఉండి కలగన్నప్పుడు పడుచువాడు యవనస్తుడు హెబ్రీయుడు యోసేపు కలభావం చెప్పాడు కదా, అప్పుడు లైట్ ఎదిగి, అయ్యా జైల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు, పడుచువాడు, హెబ్రీ పడుచువాడు యోసేపు ఉన్నాడయ్యా, అతడు కలభావం చెప్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పితే మాట ఎట్లుండాలా? ఎట్లుండాలా? కొంపలన్నీ మునిగిపోవాలి. అది విషయం. చూసేలా జరిగింది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఫరో రాజు కళ అతను పిలిపించమన్నాడు. అప్పటికి గడ్డం, అమ్మ ఇటున్నారు, తలంత పెరిగి ఉన్నది, బట్టలు మాస్తున్నాయి. జైలు అంటే ఎట్లుంటారు? ఇప్పట్లాగా ఉండదు అప్పుడు జైలు. అట్లా పెరిగిపోయి ఉన్నాడు. అతని సౌదం చేయించి, గడ్డం గీపించి, బట్టలు తొలగించి ఫరో రాజు ముందు నిలబెట్టాడు. నేను ఒక కళ ఉన్నాను, కళ భావం చెప్పగలవటం నువ్వు అంటే, అయ్యా నా వల్ల కాదు, ఆకాశం ఉన్న దేవుడు చెప్తాడు అన్నాడు. వచ్చింది కూడా ఏమన్నాడు? నాకు ఎరికే, నాకు వెనుక ఇట్లా జరుగుతుందని ఎరికే నాకు మొన్నటి నుంచే. ఎవరంటారు? తెలిసిన వాళ్ళు అంటారు. అదే చెప్తున్నా నేను. తెలిసిందేది కూడా నాకు తెలుసు అని చెప్పరు దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఏమనాలా? నేర్చుకోండి. ఏమనాలా? నీకు ఎంత తెలిసినా, ఎంత పని వచ్చినా, ఎంత ఉద్యోగం చేసినా, నీకు ఎన్ని వచ్చినా కూడా, అయ్యా నేను వస్తే ఎంతసేపు తెలుసా, క్షణంలో చేసి అనొద్దు. దేవుడు చిత్తం అయితే అర్థమవుతుందా? బండి నాకు దొరుకుతుందని వేసుకోకూడదు, యాక్సిడెంట్ అవుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకునే కాదు. తోలొచ్చింది అయినా మంచిదే, అవునా కాదు? కూర ఉండొద్దు, భర్తతో తిట్లా పడతావు. రోజు నేను చేసేదైనా నేను ఉండేదే కదా అని చెప్పి ఈరోజు కొద్దిగా ఇంకా మంచిగా చేయాలనుకుని ఏం చెప్తాం? ఏమనుకొని ఏం చెప్తాం? ఏదో ఎక్కువ మంచిగా చేయాలి, మంచిగా చేయాలని ఏదో ఒకటి ఎక్కువ ఎత్తాం. చాలు, ఏదో ఒకటి ఎక్కువ ఎత్తాం. వచ్చినాక అల్లం ఎక్కువైంది, ఇలా పసుపు ఎక్కువైంది, అవ్వకూడదు కదా. ఏమో చెప్తానో వంటలు అంటాడు. ఎందుకు అనుకున్నావు? నాకు చెయ్యొస్తుంది, అది ఎట్లయినా మంచిగా చేయాలి అనుకున్నావు కాబట్టి. అది విషయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చేయొచ్చినా, ఎంత పని వచ్చినా దేవాన్ని సహాయం కావాలి. అన్నం చూడు ఎంత బాగుంటారు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు. యోసేపు అన్నాడు, నువ్వు కళ్ళ భావం చెప్తావట కదా. దానియేలు కూడా అన్నాడు, అప్పుడున్న బబులోను రాజు లేకపోతే నువ్వు కళ్ళ భావం చెప్తావట. అయ్యా అది ఆకాశం అందున్న దేవుడు, ఆయనకే సాధ్యం, ఆయనే చెప్తాడయ్యా అని అన్నారు. ఒప్పుకున్నారు. అంటే
కళ చెప్పాడు. కళ చెప్తే, ఓ రాజా నువ్వు భయపడే పని లేదు, నేను చెప్తాను అన్నాడు. హల్లెలూయా. ఎన్ని అవమానాలు తల్లి, ఎన్ని నిందలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు. అవ్వయ్య లేదు, అన్నదమ్ములు లేరు, తోడబుట్టినోళ్ళు కనబడేటోళ్ళు లేరు, ఎవరు లేకున్నా ఒక్కడు ఒంటరిగా ఐగుప్తు దేశంలో నిలబడ్డాడు. ఎంత గొప్పవాడు దేవుడు అంటే! ఎవరు నిలబడాలి నీకు? ఎవరు లేరయ్యా నేర్తాము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేస్తాడో తెలుసా? యోసేపు కలభావం చెప్పాడయ్యా, 7 సంవత్సరాలు వర్షాలు బాగుపడి పంటలు పండుతాయి, అదే బలీయమైన ఆవులు. హల్లెలూయా. అంత ముందే కనపడ్డాయి నీకు, చాలా బలిష్టమైన ఆవులు కనపడ్డాయి కదా. ఈ 7 ఏళ్ళు, రాబోయే 7 ఏళ్ళు మంచి వర్షాలు పడి పంటలు బాగా పడతాయి. అయితే ఈ 7 ఏళ్ళు అయిపోయినాక కరువు సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తాయని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు రాబోయే సంగతులను రాజు అయిన ఫరోకు దేవుడు చూపించాడయ్యా. వచ్చే 7 సంవత్సరాలు భయంకరమైన కఠినమైన కరువు రాబోతున్నది. ఈ 7 ఏళ్ళు పంటలు పండుతాయి కనుక ఈ పంటలు నువ్వేం చేసుకోవాలి? నిల్వ చేసుకొని వచ్చే 7 సంవత్సరాలు నీ రాజ్యాన్ని కాపాడుకోవాలని దేవుడు చూపెట్టాడు అన్నాడు. అబ్బా, ఇంత చెప్పినోడు ఈ రాజ్యంలో ఎవరు లేరు. హల్లెలూయా. మాట చెప్తే, అమ్మా మాట చెప్తే చెప్తే, నువ్వు మాట చెప్తే నీ కొడుకులు బిడ్డ తిరుగుతుంది నిన్ను, నీ భర్త నిన్నేం చేయదు, చేయదు. యోసేపు చూడండి, ఆ మాట చెప్తే ఇతని లాంటి జ్ఞాన వివేకములు ఆత్మ కలిగిన వారు ఎవరు లేరు. ఇంకెవరు నిలబడతారు? ఈయననే రాజు చేయమన్నాడు. హల్లెలూయా. ఈయననే ఐగుప్తు దేశమంతటి మీద అధికారం చేసేసాడు. చూసారా ప్రభునందు ప్రియులారా, ఎన్ని అవమానాలు ఉన్నా అతని జీవితం వెళ్ళిందో అంత గొప్ప ఆశీర్వాదంలోనికి యోసేపు వెళ్ళాడు. ఇది నన్ను వాక్యం పెట్టిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని వాక్యం చెప్తున్నది. ఇదిగో నువ్వు అవమానమునందు ఈ సంవత్సరంలో, నువ్వు అవమానమునందువు ఈ సంవత్సరం అంతా కూడా ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని, ప్రభువా ఇదిగో నాయనా నీకు స్తోత్రాలు కదా. యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. రాజులు ఎవతారు నీ ఎదుట? ఎవరన్నాడమ్మా? రాజులు నిన్ను పోషించే తండ్రులుగా మార్చబడతారు, రాజులు నీకు పాలించేవారుగా, వింటున్నారా? నీకు దాతులుగా వాళ్ళు ఉంటారంట. చూడండి ఇంకేమంటున్నారు? వారు భూమిగా సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. ఎవరు? రాజులు, రాణులు, ఈ లోకంలో గనులు, గొప్ప వాళ్ళు అన్న వాళ్ళట దేవుడిని పాదముల దగ్గర సాగిలపడేటట్టు చేస్తాడు. దేవుడు నమ్మగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నమ్మకం ఉంచగలిగితే అధికారాలు, రాజ్యాలు దేవుని ఎదుట నిలవలేవు. వింటున్నారా? ప్రభునందు ప్రియులారా, కనుక మనం ప్రార్థన చేయాలా, దేవుని మీద ఆధారపడాలా. దేవుని పట్ల ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అంటుంది, అప్పుడు నేను యెహోవానని నన్ను నా కొరకు కనిపెట్టువారు. దేవుని కొరకు కనిపెట్టువారు. అన్ని విషయాల్లో దేవుని కొరకు కనిపెట్టాలి. ఏ పని చేసినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, అమ్మ వింటున్నారా, ఏ పని చేయబోయే ముందు ఎవరు కనిపెట్టాలా? కనిపెట్టాలి. అప్పుడు నీకు అవమానం రాదు. అయ్యా మరి ఇన్ని రోజుల కంచి అవమానాలు వస్తలేవు, దేవుడిని నమ్ముకున్నా, నన్నే అందరూ అంటాను కదా అంటే, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టకుండా పనులు చేస్తున్నావు, దేవుని మీద ఆధారపడకుండా చేస్తున్నావు, నీ సొంతంగా చేస్తున్నావు, నాకు వచ్చని చేస్తున్నావు, నేను చేయగలనని చేస్తున్నావు కనుక నువ్వు అవమానాల పాలవుతున్నావు, నిందల పాలవుతున్నావు, హేళన గురవుతున్నావు, అవమానపరచబడుతున్నావు, అవహేళన చేయబడుతున్నావు, గేలి చేయబడుతున్నావు. కనుకనే ఇది నా దేవుని వాక్యం చెప్తున్నది, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఏమవుతారట? అవమానం నొందరని దేవుడు తెలుసుకుంటాడు. అవమానం నొందరు. దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని ముందు పెట్టుకొని బ్రతికేవారు, దేవుని ముందు పెట్టుకొని పనులు చేసేవారు, వ్యాపారం చేసేవారు, సంబంధాలు చూసేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, కూలి పని చేసేవారు, వ్యవసాయం చేసేవారు. ఏ పని చేసినా దేవుని ముందు పెట్టుకో, దేవుని మీద ఆధారపడు. ప్రభువా ఈ పంటను నువ్వే పండించాలి, ఈ బిడ్డ జీవితాన్ని నువ్వే మార్చాలి, ఈ కుమారుని నువ్వే స్వస్థపరచాలి,
నీవే సాధ్యమయ్యా అని ఎప్పుడు చెప్తావో అప్పుడు ఏమవుదట, నువ్వు అవమానములు ఉండవు, నీ మీద అవమానం రాదు, నువ్వు గేలి చేయబడవు, నువ్వు అవమానపరచబడవు. ఏ పని చేస్తా నా అంతటా నేను చేస్తానని పోతావో అక్కడ నీవు అవమానం ఎదురవుద్ది. నేను చేయగలనని చేస్తావో అక్కడ నీకు దూషణ ఎదురవుద్ది. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఈ దినం దేవుని వాక్యం, ఆయన మనకిచ్చిన వాగ్దానము, నువ్వు అవమానము నొందవు. ఈ సంవత్సరం ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకొని, ప్రభువా ఈ సంవత్సరంలో గడిచిన సంవత్సరాలు ఒకవేళ ఇలాంటి అనుభవాల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, హేళన గుండా గేలి చేయబడుతూ, అపహాస్యం చేయబడుతూ నీ జీవితం అంతా గడిపావేమో, ఏడుస్తూ వచ్చావేమో. అయ్యో లోకమంతా నా గురించి ఇలా మాట్లాడుకుంటుంది.